హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'ది రాజా సాబ్'. ఈ మూవీ నేను చూసి 24 అవర్స్ అయ్యాక ఈ మూవీ రివ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఏమన్నా తిట్టేస్తానేమో అని భయంతో. ఈ మూవీ మీద ఫస్ట్ నుంచే నాకు పెద్ద డౌటే ఉంది. మూవీ ఎలా ఉంటదో అని. కానీ ప్రీ రిలీజ్ ట్రైలర్ చూసాక పర్లేదు డేర్ చేయొచ్చు, మూవీ చూడొచ్చు అననే అనిపించింది. ఫస్ట్ ఈ మూవీ హారర్ మూవీ అని చెప్పారు. మా పాప కూడా భయపడలేదండి. అంత హారర్ చూపించేశారు. హారర్ చూసినప్పుడు కామెడీ అనిపించింది. కామెడీ చూసినప్పుడైతే సైలెంట్ అయిపోయాము. నో వర్డ్స్ అని. ప్రభాస్ ఎంట్రీ అయితే అసలు నాకేం నచ్చలేదు. అంటే సింపుల్‌గా ఏదో డైలాగ్ జెప్పి సాంగ్ అయితే ఎంట్రీ ఇచ్చేసారు. అంటే అంత పెద్ద స్టార్‌కి అంత చిన్న ఎంట్రీ అంటే నాకైతే నచ్చలేదు. అండ్ కటౌట్ ఉన్న హీరోకి కంటెంట్ లేని మూవీ అంటే ఇదేనేమో. మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఏం లేదండి. ప్రభాస్‌కి నానమ్మ ఉంటారు. ఆ నానమ్మ వాళ్ళ తాతయ్యని మిస్ అవుతూ ఉంటారు. ఆ తాతయ్య ఎవరో ఉండరు. సంజయ్ దత్తే ఉంటారు. ఆల్రెడీ మనం ట్రైలర్‌లో చూసిందే కొంచెము సంజయ్ దత్‌ది. కానీ ఇక్కడ ఏంటంటే ట్రైలర్‌లో చూపించినవి గూడా మూవీలో చూపించలేకపోయారు. ప్రభాస్ అయితే ఇక్కడ వాళ్ళ నానమ్మని, తాతయ్యని కలపడానికైతే వాళ్ళ తాతయ్య కోసమైతే ఎళ్ళిపోతాడు. ఈ మూవీ అయితే వాళ్ళ నానమ్మని, తాతయ్యని కలపడానికేనండి 'రాజా సాబ్'. ఈ మూవీ అయితే ఏది బాలేదు. ఫస్ట్ హాఫ్ కానీ, సెకండ్ హాఫ్ కానీ ఏది బాలే. వీఎఫ్ఎక్స్ అయితే నవ్వుకునే వీఎఫ్ఎక్సే తీశారు. చిరాకొచ్చే వీఎఫ్ఎక్స్. ఎన్ని పేర్లు పెట్టాల్సొస్తే అన్ని పేర్లయితే మనం హాయిగా పెట్టుకోవచ్చు. ఈ మూవీలో ఎవరైనా బాగా చేశారు అంటే సంజయ్ దత్ అండ్ వీళ్ళ నానమ్మ. వీళ్ళిద్దరే చేశారు. ఎందుకంటే ఈ స్టోరీ వాళ్ళిద్దరి కోసమే రాశారు కాబట్టి. ఇంకా 'ప్రభాస్' విషయానికొస్తే బాడీ ఒకటి పెట్టేసి, ఆ బాడీకి 'ప్రభాస్' తల పెట్టేస్తే, అది 'ప్రభాస్' మీరు చూసేయాలంటే ఎవరు చూస్తారండి? మొత్తం డూపు. అసలు మరీ దారుణంగా అలా చూపిచ్చేసి ఎవ్వరు చూడలేరు. చాలా కష్టం. 'మారుతి' మూవీ అని 'సప్తగిరిని' అండ్ 'సత్యాన్ని' గూడా తీసుకొచ్చారు. ఎంతమందిని తీసుకొచ్చినా గూడా కంటెంట్ లేకపోతే చాలా కష్టము. ఏం వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీలో అయితే హిప్నోటైజ్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. అది హిప్నోటైజ్ లాగా లేదు. శుద్ధ పూజల్లాగుంది. ఏదో ఒక్కదానికే స్టిక్ అవ్వాల్సిందేమో అన్నీ చూపిచ్చేసరికెళ్తే మల్టిపుల్ అయిపోయేసరికి బాగా కన్‌ఫ్యూజ్ అయితే అయిపోయాము. హీరోయిన్‌లు ముగ్గురున్నారసలు. ముగ్గురికి ముగ్గురిలో ఒక్కరు కూడా 'ప్రభాస్‌కి' సెట్ అవ్వలే అనిపిచ్చింది. ఒక హీరోయిన్ అయితే అసలు ఫోను తీసుకొని 'ప్రభాస్' ఫోటో చూసి, జీసస్‌ని చూసి వావ్! లైక్ చేసేసింది. ఆ సీన్ అయితే అసలు వావ్! మైండ్ బ్లోయింగ్. ఈ మూవీ చూసేతకైతే నాకు 2 క్వెషన్స్ అయితే అనిపిచ్చాయి. క్వెషన్ నంబర్ 1 ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్‌లు అవసరమా? క్వెషన్ నంబర్ 2 దీనికి పార్ట్ 2 అవసరమా? ప్రతి సినిమాకి పార్ట్ 2 తీయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్టర్ గట్స్‌కైతే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే తన ఇంటి అడ్రెస్సే ఇచ్చేసారు. ఎంత గట్స్ ఉండాలండి ఇవ్వడానికైతే. సార్ మీకైతే రామ్‌రాజ్ సెల్యూట్ అని జెప్పేసాను. ఈ మూవీ ఓటీటీలో వచ్చినప్పుడు చూసేసుకోండి. థాంక్ యూ సో మచ్.